లబ్ధి కోసం స్థాయి మరిచి సమాజ సేవ కోసం నిత్యం పరితపిస్తున్న మంత్రి సుభాష్ను కూటమి పార్టీ సీనియర్ నాయకులు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం పట్ల వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ దిగజారుడు మాటలు వాగుతున్నారని కూటమి పార్టీ నాయకులు మరోసారి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, రామచంద్రాపురం రూరల్ మండలం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనిబాబు, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, టేకుమూడి సత్యనారాయణ, కంచుమర్తి బాబురావు, కాటే సుబ్రహ్మణ్యంలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్ మాట్లాడుతూ రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్, సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతుందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి సుభాష్ హామీ ఇచ్చిన వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ విషయమై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సీఎంను 2 సార్లు కలిసి స్పష్టమైన హామీ తీసుకున్నప్పటికీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారు తండ్రి గారితో సమానమైన వయసు కలిగినటువంటి సచిన్ గారిని ఈ రకంగా మాట్లాడటం చాలా తప్పు. భవిష్యత్తులో కూడా ఈ రకంగా వ్యవహరించద్దని మేము కూటమి ప్రభుత్వం ద్వారా వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడలేని విధంగా వాసిరెడ్డి సుభాష్ గారు కూటమి అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో నెగ్గడంతో అది జీర్ణించుకోలేక రాజకీయంగా మాకు భవిష్యత్తు ఉన్నదనే ఉద్దేశంతో ఇవాళ ఈ రకమైన అసత్య ప్రచారాలకి మీరు ప్రారంభించడం జరిగింది. రామచంద్రపురంలో మరి ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ నాయకులు చేయలేని విధంగా మరి వాళ్ళ మన మంత్రిగా ఉన్నటువంటి సుభాష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైన కార్యక్రమాలతో బిజీగా ఉంటే మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా అబ్బాయిని మరి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి పెద్దవారు అయినప్పుడు కూడా సచిన్ గారు ఎక్కడా కూడా ఆయన 24/7 అన్నట్టుగా ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి రాజకీయంగానే కాదు మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరంగానే కాకుండా మరి మనం కూడా సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో లక్షలాది రూపాయలు కేటాయించి మహిళలకు, వృద్ధులకు, యువకులకు, నిరుద్యోగులకు అనేక కార్యక్రమాలు చేస్తూ చేయడం కోసం వాళ్ళు ప్రత్యేకించి ఒక ఫౌండేషన్ ప్రారంభించి ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక కొత్త నాందికి ఇవాళ వారు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ చూసి ఓర్వలేక భవిష్యత్తులో రాజకీయంగా మనకి వీళ్ళ కనుకుంటే మనకి ఏ రకమైన భవిష్యత్తు ఉన్నదని ఉద్దేశంతో మీకు ఏదో వంక వేయాలన్నట్టుగా ఇవాళ సబ్ డివిజన్లో వ్యవహారం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపలేదని అన్ని పట్టుకుని ఈ నియోజకవర్గం మంత్రి గారు వచ్చినది ఏమి పట్టించుకోవట్లేదని చెప్పి వారి మీద నందేస్తారు. ఇవాళ సచిన్ గారు రామచంద్రపురం నియోజకవర్గంలో వాళ్ళ సొంత పార్టీ కౌన్సిలర్లు ఎంత ఉన్నప్పటికీ కూడా రామచంద్రపురం పట్టణంలో 28 వార్డులని 1వ వార్డు నుంచి మొదలెట్టి 28 వార్డులు కూడా వైసీపీ వార్డా, తెలుగుదేశం వార్డా, లేకపోతే జనసేన వార్డాని చూడకుండా ప్రతి వార్డు కూడా వారు స్వయంగా తిరిగి ఎక్కడెక్కడ ఏమేం కావాలో ప్రతి ఒక్కరిని పిలిచి ఆయా కౌన్సిలర్ని పిలిచి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు గత 3.5 ఏళ్లలో ఒక శంకుస్థాపన కానీ ఒక ప్రారంభోత్సవం కానీ మీరు ఎరుగుతురా. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గత సంవత్సర కాలం నుంచి కూడా మరి మీ వార్డుల్లో ఏ రకంగా శంకుస్థాపన చేయించుకుంటున్నారో, ఏ రకంగా పనులు చేయించుకుంటున్నారో, ఏ రకంగా ప్రారంభోత్సవాలు చేయించుకుని మీరు ఫోటోలు ఫేస్బుక్లు, వాట్సాప్లో పెట్టుకున్నారో మీ ఆత్మ అడగండి, మీ మనస్సాక్షిని అడగండి. మీరు మన పత్రికా ప్రముఖంగా వ్యక్తిగత దోషులు తిరుగుతూ మా నాయకుల మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈ 18 నెలల్లో మీరు ఏదైనా అభివృద్ధి చేశారా అంటున్నారు. మీ వార్డుల్లోనే మీ ప్రజలు అడగండి. మా సచిన్ గారు చేసిన ప్రారంభాలు శంకుస్థాపనలు ఏ రకంగా ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు అంతా కూడా మీ ఆత్మవిమర్శ చేసిన మాట్లాడాలని రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఎవరు ఏ పార్టీ వేదికగా ఉన్నప్పటికీ కూడా మన విచక్షణ కోల్పోకూడదని పెద్దంతరం చిన్నంతరం మర్చిపోయి వ్యక్తిగత దోషానికి వెళ్ళకూడదని కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలను తాగిస్తే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఎక్కడికి ఇచ్చేసిన పార్టీ మిత్రులకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 12 రోజులుగా జరుగుతున్న విషయం మీద ఆర్టీఓ కార్యాలయం అలాగే ఇక్కడ ఉన్న డిఎస్పీ ఆఫీసు అంతా కూడా వేరేగా తలపోతున్నాయని బొత్త ప్రచారం చేయడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు. ఇందులో ముఖ్యంగా సూర్యప్రకాష్ గారు మాట్లాడే విధానంలో చాలా వైఫల్యంగా మాట్లాడటం జరుగుతుంది. ఇందులో వ్యక్తిగతంగా మీరు ఏదన్నా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ మా ముఖ్యమంత్రి గారు తెలియజేసింది ఏమని చెప్పారు, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు
కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి విన్నపించుకోవచ్చు. అంతేగాని రాజచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మీరు పెట్టి ఒక అధికార పార్టీలో ఉండే ప్రజల దర్బారు కింద పెట్టి మీరు సంతకాలు సేకరించి ఇవన్నీ చేస్తున్నారంటే చాలా ప్రజలు హర్షించే విధానంగా లేదు. ఈ రోజు చూసుకుంటే మనం వచ్చిన సంవత్సరంలోనే సూపర్ 6 అనేది సక్సెస్ చేసాం. గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది 3000 ఇస్తామంటే మీకు 5 సంవత్సరాలు పెట్టింది. మాకు సంవత్సరంలోనే సూపర్ 6 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళాం. సూపర్ 6 సుపరిపాలన కూడా మేము ప్రజల్లో ఇంటింటికి వెళ్ళాం. గత ప్రభుత్వంలో మీరు కనీసం బట్టలు నొక్కే కార్యక్రమం చేశారే తప్ప ప్రజల్లో తరిమి కొట్టే విధానం కింద ఉందని మీ ముఖ్యమంత్రి కానీ మీ ఉన్న ఇక్కడ స్థానికంగా ఉన్నప్పుడు గత మినిస్టర్ గారు కానీ ఎక్కడన్నా ఎమ్మెల్యేలు కానీ ఇంట్లోంచి కదలేని పరిస్థితికి వచ్చింది. ఈ రోజు సంవత్సరంలో కూడా ఇంత అలా చేసి కోనసీమ జిల్లాలోనే ఏకైక మినిస్టర్ గారు మన మినిస్టర్ గారు. అటువంటిది మళ్ళీ సొంతంగా అయినా ప్రజల్లోకి వెళ్ళి సచిన్ ఫౌండేషన్ ద్వారా కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మీ నాన్నగారు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో అన్ని ఎమ్మెల్యేలు కూడా మీరే చేశారు. ఎప్పుడైనా ప్రజల్లోకి ఇలా వెళ్ళారు అని చూసి వారలేని స్థితి కింద మీకు ఉందో తప్ప ప్రజలు నడిచించరని ప్రజలందరూ గమనిస్తున్నారు.